సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ర్యాలీ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు పాల్. దేశంలో శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ సంస్థ నిర్వహిస్తున్న ర్యాలీ సదస్సుకు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు పాల్. ప్రపంచ శాంతి సభ ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ 3 ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను, ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆయన మంచి వీడియో ఇచ్చారు. అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాల గారు ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు. తద్వారా వందల కంపెనీలు రావటానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి, మన దేశ సత్తా చూపించటానికి ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, వానర్సు, రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు కనుక ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసి మద్దతు ఇవ్వాలని, దీనికి కోఆర్డినేటర్స్గా ఉండాలని అందరు నాయకులు నేను కోరుతున్నాను.